గురూపదేశ రత్నమాల, దృఢ విశ్వాసం. వాక్కుకు అతీతమైనటువంటి సద్గురువుల వాక్కులను గ్రహించవలసిన రీతిలో గ్రహించి మన ముందు కనిపించే మాయా ప్రపంచ దృశ్యాలపై బుద్ధి చెలించకుండా ఊరక ఉండటమే సుఖము. వివరణ: అనుగ్రహం అంటే ఆత్మ. అది అందరి హృదయాల్లో నేను నేను అని గోచరించే స్వయం ప్రకాశమని శ్రీ భగవాన్ తరచూ చెప్పే మాట. ఆ మాట ప్రకారం గురువు అనుగ్రహాన్ని చక్కగా గ్రహించటం అంటే నేను అనే స్వయం స్ఫురణను విడవక పట్టుకొని ఉండటమే. అదే ఊరకై ఉండటం. ఊరకై ఉండుట అంటే సోమరితనంగా ఉండటం కాదు. ఏది తెలియని స్థితిలో ఉండే కాష్టలయ సమాధులు కావు. నిరంతరం లో దృష్టిలోనుండటమే. అదే మన సహజ స్థితి అనే జ్ఞానం కలిగితే అప్పుడే సహజ సమాధి అవుతుంది. ఇది అప్రయత్నంగా జరిగే గొప్ప ప్రయత్న స్థితి. నేనెవరు అని తనను విచారణ చేయుట వలన కానీ, లేదా భగవంతుని పాదాలను వదలక భక్తి పారవశ్యంతో మనస్సు ద్రవించుట వలన కానీ దేహమే నేను అనేది అహంకారాన్ని సమూలంగా నశింపచేయటమే జ్ఞాన ప్రకాశ రూపమైన హృదయాన్ని చేరటం. వివరణ: ఆత్మ విచారణ లేదా ఆత్మ సమర్పణ ద్వారానే అహంకారం నశిస్తుంది. తనకు ఏ మార్గం ఉచితమని తోస్తుందో ఆ మార్గాన్ని అనుసరించి అహంకారాన్ని నాశనం చేయాలి. అహంకార నాశనమే ప్రధానమని భావం. అహంకారం లేని హృదయమే ఆత్మస్థితి అని తెలిపారు. సద్గురువుల అనుగ్రహం చేతనే మనశ్శాంతి పొందగలం. మరో విధంగా అది ఎవరికి ఎక్కడ ఏ విధంగానూ లభించదు. అందువలన నిరంతరం తదేక నిష్ఠతో కూడిన హృదయంతో ఆ సద్గురువుల అనుగ్రహాన్ని కోరి పొందాలి. తాము ముక్తి నొందాలని ఆశించే వారికి ఇది నిశ్చయమైన మాట. 5 అంగాలని లోపలికి ముడుచుకునే తాబేలులాగా పంచేంద్రియాలు వశమై అణగిన మనస్సు ఆత్మనిష్టలో నుండటమే సుఖం. వివరణ: ఇప్పుడు ఎంతో దుఃఖంలో ఉన్నామే, విముక్తి ఎప్పుడు, ఎట్లాగ పొందగలము అని పరితపించి అమరత్వం పొందాలనే జిజ్ఞాసులకే ఈ మాటలు చెప్పారు. ఇతరులకి ఇవి చేదుగా ఉంటాయి. తప్పుడు ధ్యేయంగా తోచినా ఆశ్చర్యం లేదు. కనుక అటువంటి వారిని త్రోసిపుచ్చి నిజమైన జిజ్ఞాసులకే విశ్వాసాన్ని ఇచ్చే ఈ మాటలు చెప్పారు. నేను ఉన్నాను అనే నిజమైన స్ఫురణ అందరికీ ఎప్పుడూ ఉంటుంది. ఆ స్ఫురణే దైవమని హృదయంలో స్థిరపరచుకోవాలి. ఎటువంటి సందేహాలు లేక పై మాటలపై విశ్వాసంతో నిజమైన ఆత్మస్ఫురణే దైవమని ఎంచి అనుభవిస్తే మహానందం వరదయై పారుతుంది. నామరూపమయంగా గోచరించే ఈ ప్రపంచమంతా కేవలం స్వప్నమని తృణీకరించి దానిని తిరిగి ఆశ్రయించకుండా ధైర్యంతో చిదానందమైన ఆత్మని ఆశ్రయించు. వివరణ: నామరూప ప్రపంచాన్ని చూడకుండా సచ్చిదానంద ప్రపంచాన్ని అంటే లోకం కాని లోకాన్ని ఆత్మని దర్శించమని ఉపదేశం. సత్, చిత్, ఆనందం, నామం, రూపమనే 5 అంశాలలో మొదటి 3 బ్రహ్మం యొక్క సత్యాంశాలు, చివరి 2 మిథ్యాంశాలు. కనుక నామరూపాలని త్రోసిపుచ్చి చూస్తే లోకం సచ్చిదానంద బ్రహ్మం అవుతుంది. అజ్ఞాన భ్రాంతి వలన కనబడుతున్న దేహాన్ని నేను అని అభిమానించి భ్రమించే జీవులకు ఆత్మస్వరూపాన్వేషణ ఒక్కటే వారిని భవసాగరాన్ని దాటించి ముక్తి తీరాన్ని చేర్చే నావ అవుతుంది. అనాది అనన్యమైనటువంటి వస్తువు ఆత్మస్వరూపంగా తనలో ప్రకాశిస్తున్న శుద్ధ సచ్చిత్ ఒక్కటే సద్వస్తువని గ్రహించకపోతే జీవులకు మోహ భ్రాంతి నుండి విముక్తి లేదు. లోక వ్యవహారాల్లో విసుగు విరామం లేకుండా తిరుగాడుతున్న విక్షేపావరణ రూపమైన మానసిక దౌర్బల్యాన్ని అంటే మోహాన్ని విడనాడు. చంచలమైన అహంకారాన్ని నశింపచేయి. వాసనలను పూర్తిగా తొలగించు. శుద్ధ జ్ఞాన ఈశ్వరమయముగా ప్రకాశించుము. అనాత్మ విషయాలు దహించే ఎడారి వంటివి. అటువంటి ఎడారి ఇసుకను తింటూ తిరిగి అలసిపోవద్దు. చల్లటి నీడ వ్యాపించిన శాంతి నిలయమే హృదయం. ఇక్కడికి వచ్చి ఆత్మభోగమైన విందునారగించు. భక్తి పొంగగా భగవంతుని పాదాలనే శరణొంది తపస్సు చేస్తున్న సాధకుడా, అణిమాది అష్టసిద్ధులపై ఆశలు పెంచుకున్న వాని వలె మారకుండా వాటిని పూర్తిగా పరిత్యజించు. సదాశివమైన ముక్తి పరమానందాన్ని పొంది అనుభవించు. వివరణ: అన్నామలై నా ఆత్మ అని శ్రీ భగవాన్ చెప్పినట్లు
శివుడు, హర, సదాశివం, గురుపదం వంటి పదాలన్నీ ఆత్మనే సూచిస్తాయట. మనస్సుని మరపు ఎరుకలకు లోబడనీయకు. భగవదనుగ్రహాకర్షణకు వశమై నిర్మల జ్ఞాన స్తంభమైన పరమశివుని జ్యోతిర్మయ పాదాలయందు రమించియుండు. మోహరూపమైన అహంకారమే మానవుడు. అతడు భగవంతుని అనుగ్రహాన్ని తోడుగా నుంచుకొని లోదృష్టి అభ్యసిస్తేనే తప్ప భయంకరమైన జనన మరణ సుడిగుండాల నుండి తప్పించుకొనలేడు. పూర్వ కర్మలచే ఏర్పడిన వాసనా బలాన్ని కేవలం మానవ శక్తి చేత జయించలేడు. ఓం నమో భగవతే శ్రీరమణాయ.